privilege to be together to enjoy the presence of the Lord and the blessings of the Lord. దేవుని యొక్క సన్నిధానంలో ఉండి దేవుని ఆశీర్వాదంలో దేవుని దీవెనలను ఆస్వాదించడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కని తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. I greet you all in the name of the Lord. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. It's a blessing that I come again to the city of Kurnool. కర్నూలు పట్టణానికి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇలాగ తిరిగి రావటం చాలా సంతోషంగా ఉంది. I have come so many different times to this Kurnool city. ఈ కర్నూలు పట్టణానికి నేను వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి వాడిగా ఉన్నాను. I remember the first time that I came to Kurnool. నేను మొట్టమొదటిసారిగా కర్నూలుకు వచ్చినటువంటి సంవత్సరాన్ని ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాను. I came as a young boy in connection with the gospel work. యవనస్తుడిగా సువార్త పరిచర్య కొరకై నేను ఇక్కడికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా It was in 1977, 1977 సంవత్సరంలో వచ్చా కర్నూలుకి. almost 47 years ago. దాదాపుగా 47 సంవత్సరాల క్రితం. Coming again and to Kurnool is a blessing. ఆ రోజు మొదలుకొని మళ్ళా రావటం ఈ పట్టణానికి అనేది చాలా ఆశీర్వాదం. Kurnool in good days and I have come to Kurnool in bad days. నేను కర్నూలు మంచి వాతావరణం ఉన్నప్పుడు వచ్చాను, అలాగే బాగలేనప్పుడు కూడా వచ్చాను. There were days in a few years ago, I remember a big flood. Most every city was covered with great flood. కొన్ని సంవత్సరాల క్రితము జలప్రళయం అనేది వచ్చినప్పుడు, అంటే బాగా ఈ వరదలు వచ్చినప్పుడు అంతా కూడా నీటి మట్టం అయిపోయింది. That time we came to know that and we came. I do not know which are the churches that we came from. The assembly sent me, so we came with several help and I remember that. ఏ ప్రదేశాలకు నేనైతే వెళ్ళాను నాకు తెలియదులే, కానీ మా స్థానిక సంఘం మమ్మల్ని సహాయం చేయమని పంపించింది అనమాట. అప్పుడు వచ్చాను. To be having friendship with many great saints of God, living in different times also. I had the privilege to be with them. ఆయా కాలంలో ఉన్నటువంటి గొప్ప దైవజనులు పరిశుద్ధులతో కూడా నాకు సత్సంబంధాలు మంచి సహవాసం ఉంది. I'm not totally a stranger now. కనుక నేనేమి ఈ ప్రదేశానికి ఒక కొత్త వాడిని అయితే కాదు. When I came, so many came and said, Vandanalana, I know you. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది వచ్చి వందనాలు చెప్పానా, మిమ్మల్ని 10 సంవత్సరాల క్రితం కలిసాము, చాలా సంవత్సరాల క్రితం కలిసాము. I belong to this place. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నా ఊరే, ఇది కూడా నా ఊరే అనిపించింది. Praise God, there are many people who pray for us and praise that, having a good assembly and assembly full of people of God. కనుక మా కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు. అలాగే సంఘం అంతటిని కూడా దేవుడు ఇలాగ నిండుగా ఉంచాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. One thing, I am very glad that so many youngsters are here. మరొక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా మంది యవనస్తులు ఉన్నారు ఇక్కడ. Boys and young girls and capable people living for the Lord. యవన బాలురు యవన బాలికలు కూడా దేవుని కొరకు వాడబట్టడానికి సమర్థవంతులైన వారుగా ఉన్నారు. Sad that when we go to certain places, certain assemblies, only older people come forward. చాలా విచారించదగ్గ విషయం ఏంటంటే ఈ దినాల్లో కొన్ని సంఘాలకు వెళుతున్నప్పుడు కేవలం ముసలోళ్ళు మాత్రమే ఉంటూ ఉన్నారు. Appreciate the elders of the assembly for taking care of the youngsters of the assembly. కానీ ఈ సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నటువంటి పెద్దలను కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. Have a great thirst and desire for God's word. యవనస్తులకు ఎప్పుడైతే దేవుని వాక్యమును గురించినటువంటి ఆ తృష్ణ, ఆ ఆశ ఉంటుందో, I'm glad that this is not an inactive church assembly, very active in the church of God. Can- Looking at your face, I can easily understand. నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మీ ముఖాలు చూసినప్పుడు ఇది జీవం లేని సంఘం కాదు, ఇది జీవం కలిగి క్రియాశీలకంగా ఉన్న సంఘం అని అర్థమవుతుంది. Praising God. మీరందరూ ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభువును మహింపరుస్తూ వచ్చారు. Servants of God have ministered God's word to you. అలాగే మీకు గొప్ప గొప్ప దైవజనులైన వారు ఎందరో వచ్చి కూడా దేవుని వాక్యాన్ని బోధించి ఉండొచ్చు. So glad that I don't have to speak for a long time. కనుక నేను కూడా ఇక్కడ ఏదో ఎక్కువ సమయం అయితే ప్రసంగించాల్సిన అవసరం లేదు. The word of God. ఎందుకంటే మీరు ఇప్పటికీ ఎన్నో సందేశాలు విని ఉన్నారు. Before I have also come to this assembly, I don't remember. బహుశా దేవుని యొక్క చిత్తంలో నేను కూడా ఎప్పుడన్నా వచ్చేళ్ళేనేమో, నాకైతే ఇప్పుడు గుర్తులేదులే. కానీ God asked me to give you a very small message. కనుక ఒక చిన్న సందేశాన్ని ప్రభు నా మదిలో ఉంచాడు మీకు ఇవ్వమని. After the meeting and say, Anna, you only preach only for a few minutes. మీరు కూడికి అయిపోయిన తర్వాత వచ్చి, ఏందన్నా ఎంతసేపు నుంచి ఎదురు చూసావు, నీకోసం నువ్వేమో ఒక్కరా చెప్పావు, We expected 1 hour message. కనీసం గంట పైన మాట్లాడతావు అనుకున్నామే. Great preachers have to speak
more than 1 hour. ప్రజలు ఏమనుకుంటున్నారంటే నేటి దినాల్లో గొప్ప సేవకులు అంటే గంటల తరబడి నిలబడి మాట్లాడాలి అనుకుంటున్నారు. I'm not a great preacher, so I have to only speak a little. కరెక్ట్, నేనేం అంత గొప్ప దైవజనుడు కాదు కాబట్టి ఓ చిన్న సందేశాన్ని మీకు అందిస్తాను. We were traveling from place to place. మేము ఒక స్థలం వెంబడి ఒక స్థలం ఇలాగ ప్రయాణం చేస్తూ ఉన్నాం కొన్ని దినాలుగా. We heard the message from the Lord. ఈ ఉదయకాలం కూడా మేము దేవుని యొక్క సందేశాన్ని విన్నాం. All of you were present in the assembly and you heard the Lord speaking to you. మీరు కూడా ఈ ఉదయకాలం అందరూ కూడా ఆరాధనకు వచ్చారు కదా, ప్రభు మాట్లాడటం మీరు విన్నారు కదా. And in connection with that, అలాగే దానికి సంబంధించిగా to the Lord and continue to speak that He might revive our life. ప్రియులారా, ప్రభు వైపు చూద్దాం. ప్రభు మనల్ని మాట్లాడి మనల్ని నూతన ఉజ్జీవంతో నింపినట్లు మనము ఆయన యొక్క సహాయం కొరకు వేడుకుందాం. Let's ask a question. ఒక ప్రశ్న వేసుకుందాం. What is the need of my life? నా జీవితానికి ప్రస్తుతం ఉన్న అవసరం ఏమిటి? The need of the assembly. సంఘానికి ఉన్న అవసరం ఏమిటి? What is the need of the assemblies around? చుట్టుపక్కల ఉన్న సంఘాల యొక్క అవసరాలు ఏమిటి? Singing is there, meetings are there, and giving money and putting offering is there. But what is the problem amongst us? ఏమండి, మన మధ్య పాటలు ఉన్నాయి, కూడికలు జరుగుతున్నాయి, చందాలు వేస్తున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఇంకా ఉన్న అవసరం ఏంటి? What I should pray for? అన్న, నేను దేనికోసం ప్రార్థన చేయాలి? For degree, I have a degree. నేను మంచి డిగ్రీ కోసం ప్రార్థన చేశాను, ఇప్పుడు డిగ్రీ సంపాదించుకున్నాను. I prayed for good clothes. Now I have good clothes. మంచి బట్టల కోసం ప్రార్థన చేశాను, దేవుని కృప వల్ల మంచి బట్టలు వచ్చినాయి. Small and very old. Now the Lord gave me a good house. ఇంతకు ముందు నా ఇల్లు చాలా చిన్నది, కానీ దేవుడు ఇప్పుడు మంచి విశాలమైన ఇల్లు ఇచ్చాడు. Testimony of many of us. ఏమండి, చాలా మంది చెప్పే సాక్ష్యం అది. But is that all? అయితే దాంతో సరిపోతుందా? What God expects from each one of us? దేవుడు మన నుండి ఆశపడుతుంది అదేనా? God, everywhere it says that revival meetings are. చాలా సందర్భాల్లో మనం చూస్తే ఉజ్జీవ కూడికలని పోస్టులు పెడుతున్నారు. What meeting you said about this today's meeting? Is Mar- it a revival meeting or మరి ఈ రాత్రి కూడిక మీరు ఏం పేరు పెట్టారో, ఇది ఉజ్జీవ కూడిక, స్వార్థ కూడిక నాకైతే తెలియదులే కానీ I don't know. నాకైతే తెలియదులే కానీ Believe that we need a revival in our life. కానీ ప్రియులారా, నేను నమ్మేది ఏంటంటే మనకు మన జీవితాల్లో ఉజ్జీవం కావాలి. Cities need a revival. పట్టణాలకు ఉజ్జీవం కావాలి. God, a great revival happened among the new people of Nineveh. ఏమండి, నినివే పట్టణంలో జరిగినటువంటి ఒక ఉజ్జీవాన్ని మనం ఎరుగుదాము కదా. His servant, even though he was disobedient and reluctant to go and preach, he preached, and great repentance came upon the nation. వెళ్ళటానికి ఇష్టం లేనప్పటికీ కూడా, ఏమండి, దేవుని విషయంలో అవిధేయుడైనప్పటికీ కూడా, అదిగో ఆ దాసుడు నినివే పట్టణానికి వెళ్ళగా ఆయన ప్రసంగం చేయగా గొప్ప ఉజ్జీవం వచ్చింది. God need to have a great desire for the things of God. కనుక దేవుని యొక్క పనుల కోసమై మనకు ఏముండాలండి? ఆశ ఉండాలి. God need to restore us from the depressed condition of our life. మన యొక్క ఆ ఒత్తిడి స్థితి నుంచి దేవుడు మనల్ని పురికొల్పాలి. I ask you, most of you will say, and I am saying, మిమ్మల్ని కనుక నేను అడిగానంటే రక్షించబడ్డారంటే అందరూ చెప్తారు ఏమని? నేను రక్షించబడ్డానన్నా అని. ask you, are you baptized? You will say, I am baptized. మిమ్మల్ని కనుక ఒకవేళ బాప్తీసం తీసుకున్నారంటే అందరూ చెప్తారు, అవునన్నా నేను బాప్తీసం. Do you have revival in your life? అయితే నేను కనుక ఒకవేళ మిమ్మల్ని మీరు ఉజ్జీవం పొందుతున్నారా అని అడిగితే, ఏమండి, ఆ ఉజ్జీవం మీలో ఉందా? Mean by, even Bible says that, about the revival. అసలు ఉజ్జీవం అంటే ఏమిటి? బైబిల్ ఏం చెప్తుంది? People think that, clapping hands and singing for a long time, that is a revival. ఉజ్జీవం అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే చేతులు పైకెత్తి చప్పట్లు కొడతా గంతులేయటం, అది ఉజ్జీవం అనుకుంటున్నారు. Singing, that is a revival. బిగ్గరగా నోరంతా తెరిచి కేకలు పెట్టటం. మనం లేఖనాలను పరిశీలిస్తే Where said that, you clap hands and shout well and sing aloud, that is a revival. కనుక చప్పట్లు కొడుతూ కేకలు పెడుతూ గంతులేస్తూ చేసేది ఉజ్జీవం అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఈ రాత్రి Pray in the presence of the Lord. మనము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తూ, Me what is to be revived in my life. ప్రభువా, నా జీవితంలో ఉజ్జీవం పొందటం అంటే ఏంటో నాకు బోధించాయని అడుగుదాం. Saved person. నేను రక్షించబడిన వాడిని అయినప్పటికీ, As even that person ఏమండి, నేను ఇంకా కూడా అలాగనే దుష్టుడిగా బ్రతుకుతున్నాను. said to the churches of the first century, you have a name that you are alive, but you are dead. ఏమండి, మొదటి శతాబ్ద సంఘాలతో ప్రభు అన్నాడు, నీవు జీవించుచున్నావని అనుకుంటున్నావులే కానీ నువ్వు మృతుడు అయ్యావు అంటున్నాడు. చాలా మంది బ్రతికుంటారు, వారికి జీవం ఉంటుంది, కానీ వారు ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారండి? ఎమర్జెన్సీ, అత్యవసర భాగంలో ఉంటున్నారు. Striving for life. జీవితం పోరాటములో ఉన్నారు. Oxygen is put in the nostrils with the tube and all that.
వారికి ఏం చేశారంటే ఆక్సిజన్ పెట్టారన్నమాట ముక్కుల్లో. It's just difficult, with great difficulty he is breathing. చాలా కష్టంతో శ్వాస తీసుకుంటూ ఉన్నాడు. Don't you know that he is also living? అతడు కూడా బతికున్నాడని మీకు అర్థమవుతుందా? Is that life is sufficient? ఆ జీవం సరిపోతుందంటారా? What Bible talks about మరి revival? మరి ఉజ్జీవం అంటే బైబిల్ ఏం మాట్లాడుతుంది? Few words that the Lord has spoken to me. ప్రభు నాతో మాట్లాడిన కొన్ని మాటలు నేను మీకు చెప్తాను. You turn to God's word. దేవుని వాక్యములకు వెళదాం. A well-known psalm. అందరికీ సుపరిచితమైన కీర్తన. When somebody gives you a biryani, you have great desire to eat it. మీకు ఎవరన్నా బిర్యానీ కనుక పెట్టినప్పుడు ఏముండిద్ది? ఉత్సుకత ఉంటుంది, అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అని. అదేవిధంగా Tonight give me a good and a great food that nourish and cherish my life. ప్రభువా నా జీవితాన్ని ఉజ్జీవింపజేసే, నాకు నూతన ఉజ్జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం నాకు దయచేయని ప్రభువుని అడుగుదాం. 85వ కీర్తన, అది ఒక ప్రార్థన. The servant of God is in the presence and asking the Lord. దేవుని దాసుడు దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని బ్రతిమలాడుతున్నాడు. Lord, will you not have mercy and grace upon us? ప్రభువా నీవు మా ఎడల కటాక్షము చూపవా? Our life condition is so bad. మా జీవిత విధానం అనేది చాలా చెడ్డగా మారిపోయింది. Brought back from the captivity. నీవు మమ్మల్ని చెర నుంచి బయటకు తీసుకొని వచ్చావు. రెండవ వచనం, Have forgiven the iniquity. నీవు మా దోషమును పరిహరించావు, Have covered my sin. నీవు మా పాపములు కప్పివేశావు. మూడవ వచనం, You have taken away all your wrath. నీ ఉగ్రత అంతా మానివేసి ఉన్నావయ్యా. Turn from the fierceness of your anger. నీ కోపాగ్ని చల్లార్చావు ప్రభువా. Know that you have been so gracious. నువ్వెంతో మా ఎడల ఎంతో కనికర సంపన్నుడుగున్నావు. But our life is so pathetic. కానీ మా జీవితం ఇంకా దైనందిన స్థితిలో ఉంది. Dissatisfied in what is happening in my life. మా జీవితాల్లో జరుగుతున్న దాన్ని బట్టి మేము అసంతృప్తిగా ఉన్నాము. To rejoice in the things of the Lord. నేను జరుగుతున్నటువంటి పనుల్లో దేవుని పనిలో సంతోషం పొందలేకపోతున్నాను. Words about the Lord in the worship meeting and other things. ఏమంటే నేను ఆరాధనలో దేవుని గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నానులే, Life is not filled with the joy and rejoicing of my కానీ నా జీవితంలో సంతోషం లేదు, దేవుని ఆనందం పొందలేకపోతున్నాను. 5వ వచనం చూడండి. restored and delivered. It is the writer feels that the anger of the Lord is upon him. ఏమండి వారిని విడిపించినప్పటికి కూడా ఇక్కడ సమస్య ఏంటంటే దేవుని కోపం వారి మీద ఉంది. Lord, why is it that we feel that the anger of the Lord ఓ is upon him? ఓ దేవా, ఎందుకు నీ కోపాన్ని మేము ఇలాగ భరిస్తున్నాం అంటున్నాడు. Why is it that from generation to generation we enjoy this kind of pathetic? తరతరాలుగా మేము ఎందుకు నీ కోపాన్ని మేము భరించాలి అంటున్నాడు. That is the cry of every child of God. ఏమండి ప్రతి విశ్వాసి యొక్క ఆ పిలుపు అది ఉండాలి. You are not satisfied with the spiritual life that you are. నీకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి తృప్తి లేదు. ఈ రాత్రి That is your condition. ఒకవేళ నీ పరిస్థితి అదే అయితే, Your heart is crying for something great to please the Lord and walk in it. నీ హృదయం దేవుని సంతోష పెట్టడానికి, ఇప్పుడు చేస్తున్న దానికి మించినది చేయటానికి నీ హృదయం ఆవేదన చెందుతుంటే, Young man and young woman, brother and sister, this message is for you. యవనస్తులారా, యవన బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, ఈ వాక్యం మీకే. What we should do? ఏం చేయాలి మనము? Come into the presence of God. దేవుని సన్నిధికి రావాలి. Lord, will you not revive us again? ప్రభువా నీవు మమ్మల్ని బ్రతికింపవా తిరిగి? Revive us. ఓ ప్రభువా మమ్మల్ని బ్రతికిచ్చు. No life, proper life in us. మాలో సక్రమైనటువంటి జీవం లేదు. Will you not revive us? ఏమండి దేవుని అడగవా? మమ్మల్ని బ్రతికించవా? The writer is asking the Lord. గ్రంథకర్త ప్రభువుని అడుగుతున్నాడు. And he said the whole verse. ఆయన ఆ మాట అంతా కూడా చెప్తున్నాడు. చూడండి 6. 6వ వచనం. Prayerfully we read that the Lord will speak to us. ప్రార్థనాపూర్వకంగా వచనాన్ని చదువుదాం, తద్వారా ప్రభువు మనతో మాట్లాడతాడు. It's a very important word. 6వ వచనం చాలా ముఖ్యమైన మాట. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? You know what it means to have revival? ఏమండి బ్రతుకు అంటే జీవం పొందటం అంటే ఏంటో తెలుసా? You know from where revival will come? ఈ ఉజ్జీవం అనేది ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? Church cannot bring revival. ఏమండి ప్రసంగికులు ఉజ్జీవాన్ని తీసుకురాలేరు. The singing cannot bring revival. మనం పాడే పాటలు ఉజ్జీవాన్ని తీసుకురాలేవు. The revival should come from God alone.
ఉజ్జీవం అనేది కేవలము దేవుని దగ్గర నుంచి మాత్రమే రావాలి. జీవం అనేది దేవుడు కేవలం దేవాతి దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. ప్రభువా మమ్మల్ని బ్రతికించు, దేవునికి ఇష్టమైన జీవితం, పాపమును ద్వేషించి నిన్ను ప్రేమించే జీవితం నాకు కావాలయ్యా. ఒక ప్రశ్న వేస్తాను, ఏమండి ఉజ్జీవం అంటే ఏంటి? ఏమని ఉజ్జీవం అంటే అర్థం ఏమిటి? ఎవరైనా చెప్తారా? ఏమండి ఈ వచనం చెప్తుంది మనకు ఉజ్జీవం అంటే. ఉజ్జీవం అంటే ఏమిటి? 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు. విన్నారా మాట? ఉజ్జీవం అంటే అదండి. ఓ నీవు మమ్మల్ని మరలా బ్రతికించవా? ఓ ప్రభు, అదిగో ఆ దినాల్లో నేను నీ యందు ఎంతో సంతోషించాను, కానీ నేను పాపమును ఆనందించటం ఆరంభించాను. నేను నిన్ను మర్చిపోయిన దినాలున్నాయి. అదిగో ఆ తప్పిపోయిన కుమారుడి వలె నేను నిన్ను విడిచి వెళ్ళాను. నీ నుంచి నేను దూరంగా వెళ్ళిపోయాను. నీతో సహవాసం లేదు. నేను భక్తి కలిగిన వాడని జనాలు అనుకుంటున్నారు, కానీ నేను చక్కని పాటలు పాడుతున్నాను, నిలబడి వాక్యం చెప్తున్నానులే, కానీ ప్రభువా నీ సంతోషం నాకు లేదయ్యా. ఏంటి ఉజ్జీవం అంటే ఏంటి? ఉజ్జీవం అంటే ఏంటంటే నేను దేవునికి దూరంగా ఉన్నానని గుర్తించటం. నేను లోక సంబంధమైన విషయాలను బట్టి, అదిగో పాపమును బట్టి మాత్రమే సంతోషిస్తున్నానని తెలుసుకోవడమే ఉజ్జీవం. ఓ ప్రభువా, నేను చుట్టుపక్కల చూస్తున్నవి ఏది కూడా నన్ను తృప్తిపరచలేవు. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు, తండ్రితో ఉండటానికి బదులుగా నేను గనక నాదంతా తీసుకొని దూరంగా వెళ్ళిపోయినట్లయితే ఎంత గొప్పగా సంతోషిస్తానో అనుకున్నాడు. కానీ తొందరలోనే, చాలా తక్కువ కాలానికి అర్థమైంది వాడు తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని. ఏమండి, అతడు బ్రతికున్నానన్న సంతోషాన్ని కోల్పోయాడు. అతడు ఈ లోకంలో బ్రతకాలన్న ఆశను కోల్పోయాడు. ఈ రాత్రి ఒకవేళ నీ పరిస్థితి కూడా అట్లాగుందా? నేను ఎందుకు బ్రతుకుతున్నాను నాకు తెలియదు, నా జీవితానికి ఒక ఉద్దేశం లేదు, డబ్బులున్నాయి, ఆ మంచి స్థితి ఉంది, మంచి చదువు ఉంది, నా పిల్లలు కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, నా భర్త లేదా నా భార్య ఇవన్నీ మాకు ఎన్నో తెలుసు, కానీ ఆనందం లేదన్నా. ప్రభువా నీ యందు నేను సంతోషించట్లేదయ్యా. అలాంటి పరిస్థితిలో ఉంటే కళ్ళు మూసుకొని, ప్రభువా అయ్యా నేను ఏ దినాల్లో అయితే ఎంత సంతోషంగా ఉన్నానో మళ్ళా ఆ దినాలు పొందుకునేటట్లు నాకు సహాయం చేయని అడగాలి. 4వ వచనం ప్రార్థన ఇలాగ చేద్దామా? ఓ దేవా మమ్మల్ని తిరిగి మీ వైపు నడుపు, నీవు నా రక్షణ కర్తవు దేవా, నీవు మాత్రమే సహాయము చేయగలవు. రెండవదిగా నీవు మమ్మల్ని తిరిగి పురుకొల్పడం మాత్రమే కాదు, కానీ మమ్మల్ని బ్రతికించయ్యా అంటున్నాడు. 7, 8 వచనాలు చదువుకుందాం. ఏముందండి? యెహోవా నీ కృప మాకు కనపరచయ్యా. ఓ దేవా ఇదిగో దినదిన రక్షణ మా జీవితానికి దయచేయ్యా. దేవుని సన్నిధికి వస్తున్నాడు. 8వ వచనం చదువుదాం అందరం. ఈ రాత్రి మనం అందరం కూడా ఇలా చెప్దాం, ప్రభువా ఈ రాత్రి నువ్వు ఏమి చెప్పినా నేను ఆలకిస్తానయ్యా. అమ్మా బైబిల్లో ఉందన్నమాట, నీకు ఉజ్జీవం కావాలంటే
like the writer who comes and says, Lord, I am willing to hear you. ఉజ్జీవం కావాలంటే ఇదిగో గ్రంథకర్తలాగా వచ్చి దేవా నీవు సెలవిస్తే నేను చెవిని పెట్టుకుంటానని అడగాలి. You say, I will obey. నువ్వేమి చెప్తే అది లోబడతాను. That I have to live in my life. నేను ఏదైతే విడిచిపెట్టాలో నా జీవితంలో Show me your loving kindness. ప్రభువా నీ దయతో నాకు కనపరచయ్యా. Your love and your mercy can turn me or take me away from my foolish life. నా వెర్రితనం కలిగిన జీవితం నుంచి నీ ప్రేమ నీ కృప మాత్రమే నన్ను తప్పించగలదయ్యా. That is the prayer of this great man of God. ఏమండి గొప్ప దైవజనుని యొక్క ప్రార్థన అది అన్నమాట. అతను ప్రార్థన చేస్తుండగా Hear that prayer and he will restore. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అతన్ని విడిపించాడు. So there are so many examples of people prayed in the presence of God and God revived. దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసిన వారు వారిని దేవుడు ఉజ్జీవింపజేయటాన్ని మనం చాలా ఉదాహరణలు చూడవచ్చు. Ezra was a great man, a servant of God, who brought great revival in the people, among the people. ఎజ్రా దైవ సన్నిధిలో ప్రార్థన చేసి ప్రజల మధ్య గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. Shall we read a verse? ఒక మాట చదువుకుందామా? Ezra chapter 9. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము. My words will not satisfy. ఏమండి నా మాటలు మిమ్మల్ని తృప్తిపరచవన్నమాట. God and God's word alone make you to rejoice in your Christian. దేవుని యొక్క మాటలు మాత్రమే మీ క్రైస్తవ జీవితాన్ని సంతోషింపజేస్తాయి. Our heart, Lord, revive us, revive my life, revive my family, that I may rejoice in. మన హృదయ వాంఛ ఏమై ఉండాలంటే ప్రభువా నా జీవితాన్ని పురుకొల్పు, నా కుటుంబాన్ని బాగు చేయి, నన్ను బ్రతికిచ్చేయి అని అడగాలి. I come to the meeting, నేను కూడికి వచ్చినప్పటికీ I say we are belong to God. నేను దేవునికి చెందిన వాడిని చెప్పుకున్నప్పటికీ Life is such a pathetic way. జీవిత పరిస్థితులు అగమ్య గోచరముగా మారిపోయాయి. ప్రభువా నాకు సహాయం చేయయ్యా. Chapter 9, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8-9 వచనాలు. difficult words. చాలా కష్టతరమైన మాటలు. Please read very carefully. ఆయన జాగ్రత్తగా చదువుకుందాం. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పరల్ల చేయనట్లుగా మాలో ఒక శేషం ఉండనిచ్చునట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. ఓ దేవా Enlighten our eyes మా నేత్రాలు వెలుగుయ్యా, and relieve us from the bondage. మమ్మల్ని దాస్యత్వములో నుండి విడిపించు. Become a slave to many, many things of this life. నేను ఈ లోక జీవితానికి ఎన్నో వాటికి బానిసనైపోయాను. Praise God. దేవుని స్తోత్రం. Grace of God. దేవుని యొక్క కృప చొప్పున Revival from all the bondage of life. ఆ బానిసత్వ జీవితం నుంచి మమ్మల్ని తెప్పరిల్ల చేయ అంటున్నాడు. As you close your eyes. ఈ రాత్రి మీరు ఎలాగున ప్రార్థన చేస్తుండగా The Spirit of God brings the sinfulness of your life. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే నీ పాపాలను నీకు తెలియజేస్తుండగా He enlighten your heart and your eyes concerning your life. ఏమండి నీ జీవితాన్ని గురించి నీ హృదయాన్ని నీ కంటిని ఆయన తెరిపిస్తూ ఉండగా As you confess to Him. నీ పాపాలను గుర్తు చేయగానే ఒప్పుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా He will deliver you. Verse 7 says, He will have revival from our bondage. ఆయన ఖచ్చితంగా 7వ వచనం ప్రకారం మన దాస్యత్వం నుంచి మనల్ని విడిపిస్తాడు. Only it was happening. అది జరుగుతుంది. When prophets after prophets came and spoke to the people of Israel. ప్రవక్తల వెంబడి ప్రవక్తలు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడగా Mocked at them. వారిని ఏం చేశారండి? వారు అపహసించారు. Did not believe those words. వారి మాటలు అసలు పట్టించుకోలేదు. Turned away from God. వారు దేవునికి విరోధంగా మారిపోయారు. Sent them away from Israel to Babylon. కనుక దేవుడు ఏం చేశాడండి? వారిని ఇశ్రాయేలు నుంచి బబులోని చెరక పంపించాడు. God is a God who counts our sin and punishes according to దేవుడు మన పాపాలను లెక్కించి వాటిని పట్టి మనకు తీర్పు తీర్చే దేవుడు ఆయన. They cried to the Lord. కానీ ఎప్పుడైతే వాళ్ళు మరలా తిరిగి దేవునికి మొరపెట్టారో Grace of God, read verse 8 very clearly. The grace of God enlightened their eyes and brought revival from slavery. 8వ వచనం ప్రకారం దేవుని కృప వారి యొక్క కనులకు వెలుగునిచ్చి వారి దాసత్వంలో నుంచి తెప్పరల చేశాడు. God sent back people from the leadership of Ezra, Nehemiah, and they came back to them. ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది జనులు ఆ చెర నుంచి తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. Verse 9. 9వ వచనం. Another revival. అయితే మరొక ఉజ్జీవం ఉంది. Only revival from our sinfulness. మన యొక్క పాప జీవితం నుండి ఉజ్జీవింపబట్ట మాత్రమే కాదు, God should revive us.
ఈ రాత్రి దేవుడు ఎందుకు మనల్ని ఉజ్జీవింపజేయాలి? God doesn't do anything simply to us. ఏమండి, ఏది పెడితే అది దేవుడు చేయడు. అర్థం లేని చేయడు దేవుడు. Look at verse 9. 9వ వచనం చూడండి. He says, truly we are slaves. మేము దాసులమైతిమి, Must have come upon our lives. పాపం మా జీవితాలను పట్టుకుంది. Look at this verse. అయితే 9వ వచనం చూడండి. He says, revive us. అయితే ఆయన మమ్మల్ని తెప్పరిలా చేయ్యా, మమ్మల్ని తిరిగి పురుకొల్పోయా. ఎందుకో తెలుసా? Because of our sins, the temple was destroyed. మా పాపముల బట్టి దేవాలయము కాల్చివేయబడింది. Nebuchadnezzar completely destroyed the temple. నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం పూర్తిగా నాశనం చేశాడు. They came, వారు ఎప్పుడు వచ్చారో temple. వారికి దేవాలయం లేదు. They had no utensils of the temple. దేవాలయంలో ఉండవలసినటువంటి ఆ పాత్రలు లేవు. Everything in a very burned and shameful condition. అన్ని కాల్చబడ్డాయి. దీనస్థితిలో ఉంది. అప్పుడు And they prayed this prayer. వారు ఇలాంటి ప్రార్థన చేశారు. Please read verse. చదువుదామా? 9వ వచనం చదువుదాం, జాగ్రత్తగా This ఆలకిద్దాం. is how when God revives the people of God. ఈలాగున దేవుడు తన ప్రజలను ఉజ్జీవింపచేస్తాడు. Lord, I have no interest in the things of God. ప్రభువా, నాకు దేవుని పని మీద ఆసక్తి రావట్లేదు. Do not go for evangelism. నేను సువార్త పనికి వెళ్ళలేకపోతున్నాను. I have no interest in the things of the local assembly. స్థానిక సంఘం అంటే నాకు ప్రేమ కలగట్లేదు. Just come here. నేను ఏదో వస్తాను, I need to have a burial place. ఎందుకంటే చచ్చిపోయినప్పుడు నన్ను సమాధి చేయాలి కాబట్టి. Have somebody to have, some fellowship. That's why on Sunday I come here. కొంత సహవాసం కావాలి కాబట్టి ఏదో ఆదివారం ఒక రోజు వచ్చి వెళ్తా ఉంటాను. It's like a club. People think that, they come, enjoy, talk and go away. కనుక జనాలు సంఘాన్ని ఏమనుకుంటారంటే ఇది కూడా ఒక ప్రదేశం, క్లబ్ లాంటిది, వచ్చి కాసేపు సంతోషించి వెళ్ళొచ్చు. Are you living a serious life to serving the Lord? అమ్మా, దేవుని సేవ అంటే అది కఠినతరమైనదని, జాగ్రత్త కలిగి ఉండాలని అలా బ్రతుకుతున్నావా? The Lord has elevated you. ప్రభు నిన్ను ఎంతగా హెచ్చించాడు. Now we have so many resources that we never even imagined few years ago. కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి జరిగిద్దా అని ఊహకు అందనటువంటి వనరులను దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చాడు. Now, కానీ ఇప్పుడు lazy, neglecting the work of the Lord. నిర్లక్ష్యము, అలసత్వం అనేది వచ్చింది దేవుని పని. Leadership of Ezra and other servants of, they cried out this prayer. ఎజ్రా నాయకత్వంలో ఇదిగో వారు ఇలాగ నాకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. 9వ వచనం చదువుదామా? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. Be our prayer too tonight. ఈ రాత్రి మన ప్రార్థన కూడా ఇదై ఉండాలండి. 9వ వచనం, నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పారసిక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలమును తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపితివి. విన్నారా మాట? Why is that God revives our life? దేవుడు మన జీవితాలను ఎందుకు ఉజ్జీవింపజేస్తున్నాడు? And serve Him. మనము ఆయన కోసం జీవించి ఆయన సేవించాలని. Where assembly work is destroyed by Satan. ప్రతి స్థలంలో కూడా అపవాది దేవుని పనిని పాడు చేస్తున్నాడు. Fighting each other. ఒకళ్ళ మధ్య ఒకళ్ళ పొట్లాట్లు, What is it between each other? ఏమండి, జగడాలు. People do not talk each other. ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోరు. ఆ సంఘానికి వస్తారు కానీ, Break bread, but they do not have any kind of fellowship. రొట్టె విరుస్తారు కానీ ఎవరి మధ్య సహవాసం ఉండలేదు. Why revival? ఎందుకు ఉజ్జీవం? Where that which you have destroyed. పాడైన దాన్ని తిరిగి బాగు చేయయ్యా, Revive us, Lord. మమ్మల్ని బ్రతికించు ప్రభువా. Where the house of our God. నీవు మా దేవుని ఆలయమును బాగు చేయి. Rebuild this ruin. ఏమండి, దాని యొక్క పాడైపోయిన స్థలాన్ని తిరిగి బాగు చేయి. Where the building that we have destroyed because of our sin. మా పాపమును, All around Jerusalem. మా యొక్క పాపమును బట్టి అదిగో పాడైపోయినటువంటి ఆ ప్రాకారపు గోడ అంటున్నారు. No, God doesn't give simply to misuse. ఏమండి, దేవుడు ఏది పడితే అది మనం ఎట్లా పడితే అట్లా వాడుకోవటానికి ఇవ్వడం మనకి. Revival that you serve God sincerely. ఉజ్జీవం ఎందుకంటే నీవు యథార్థంగా దేవుని సేవ చేస్తావని. Lord, I am dissatisfied with my useless life. ప్రభువా, నా జీవితంతో నాకు తృప్తి లేదయ్యా, It's a shameful life that I live. అవమానకరమైన జీవితాన్ని I want to బ్రతుకుతున్నాను, have revival. నాకు ఉజ్జీవం కావాలయ్యా. Lord, if you are mercy to me, ప్రభువా, నీవు గనక నా ఎడల దయ చూపిస్తే you myself will serve you. నా జీవితాన్ని నీ సేవకు అప్పచెప్పుకుంటా. Me and my children will serve you. నేను, నా పిల్లలు, నా కుటుంబం నీ సేవ చేస్తామయ్యా. Make that decision. ఏమండి, అలాంటి నిర్ణయం ఈ రాత్రి ఎవరు తీసుకుంటారు? When you say that, నువ్వు ఎప్పుడైతే ఆ మాట అంటావో, Holy word of God says, God revives us in two ways. పరిశుద్ధ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని ఉజ్జీవింపజేస్తాడు రెండు విధాలుగా. Revives us from all our sinfulness. మన పాపముల నుంచి ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాడు. That we
we no longer sins to the Satan and world and things of this of the flesh. ఇక ఏ మాత్రము కూడా మనం శరీరానికి కానీ లోకానికి కానీ అపవాదికి కానీ బానిసలుగా ఉండవు. And secondly, రెండోదిగా God by His grace, every time He says the grace of God is there. దేవుని యొక్క కృప చేత That to repair and to revive the work of the Lord. మన దేవుని పనిని బాగు చేసి తెప్పరిల్ల చేస్తాడు. Exactly what it happened. అదే జరిగిందండి. They came back. వారు తిరిగి వచ్చారు. Cried of their sin. వారు తమ పాపాలను బట్టి ఏడ్చారు. God gave them capable leadership. దేవుడు సామర్థ్యవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చాడు. Gave them sufficient money and other things to engage themselves in the work of the Lord. దేవుని పనిలో నిమగ్నం అవటానికి వారి ధనాన్ని వారి ప్రయాసను ఖర్చు పెట్టారు. And they were able to have great reward. అప్పుడు దేవుని దయ ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని పొందుకున్నారు. During the days of Ezra, during the days of Nehemiah, there were great revival among the God's people. ఎజ్రా దినములో అలాగే నెహెమ్యా దినములో దేవుని ప్రజల మధ్య గొప్ప ఉజ్జీవం వచ్చింది. With third, shall we read another verse? ఏమండి మరొక మాట మనం చదువుదామా? Psalm 71. 71వ కీర్తన. Psalm 71. 71వ కీర్తన. Let me say that, my words will not satisfy. నా మాటలు మిమ్మల్ని తృప్తిపరచు. మరొకసారి చెప్తున్నాను, దేవుని మాటలే. The power of the Holy Spirit only revive us. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మాత్రమే మనల్ని ఉజ్జీవింపచేస్తుంది. The Spirit of God can revive even the dry, dead bones among us. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉజ్జీవం అనేది ఎండిపోయిన ఎముకలు సైతం జీవింపగలదు. Will this bones revive? ప్రభువా, ఈ ఎముకలు మరలా ఉజ్జీవం పొందుతాయా? I have destroyed my life. నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. All the usefulness, sharpness of my life has gone. నాకున్న తెలివితేటలు సామర్థ్యం అంతా కూడా పోయింది. If that is your prayer, ఒకవేళ ఈ రాత్రి నీ ప్రార్థనదైతే come to Psalm 71. 71వ కీర్తనకు రండి. 71, 71వ కీర్తన verse 20 and 20. 20-21 వచనాలు చదువుకుందాం. అనేకమైన కఠిన బాధలు మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్మను లేవనెత్తెదవు. Lord, you have shown great and severe troubles in our life. మా జీవితంలో కఠిన బాధలు కలుగజేసావయ్యా. Corona has come. కరోనా వచ్చింది. Great, what is that, cities were drowned and many things happened even in many places, even in this city. గొప్ప గొప్ప పట్టణాలు సైతం ఏమైపోయాయండి, ఎంత ఇబ్బందులు పడ్డాయి. ఈ పట్టణం కూడా కావచ్చు. Lord, you have shown great and severe troubles by your great power. నీ గొప్ప శక్తి చేత కఠినమైన బాధలు మాకు కలుగజేసిన వాడా. Revive us again. అయితే మరలా అడుగుతున్నాడు, చూడు, నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా? Revive me. ఓ, నన్ను బ్రతికించయ్యా. 20వ వచనంలో Reviving us, it is reviving me from my country. నన్ను అన్నమాట, మమ్మల్ని కాదు, నన్ను బ్రతికించయ్య అంటున్నాడు. Shall revive me again and bring me up again from the depth of the earth. చూడండి, మనల్ని ఏమై భూమి యొక్క అగాధ స్థలములో నుండి నువ్వు మరలా మమ్మను తెప్పరిల్ల చేయి. To come back to a restored life. ఏమండి, నీవు అలాగూ తెప్పరిల్ల చేయబడిన జీవితంలోకి రావాలనుకుంటున్నావా? Say, young man, older brothers, I can do it for you. ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, ఓ యవనస్తుడా రా, నీ జీవితాన్ని మరలా పురుకొల్పుతా. ఓ యవనస్త్రీ రా, నేను బ్రతికిస్తా అంటున్నాడు. As we come to him, మనం ఆయన దగ్గరికి వస్తుండగా in ourselves, మనల్ని మనం తగ్గించుకొని know that he is a great God who does wonderful things for us. ఆయన అద్భుతాలు చేయగల దేవుడని మనం నమ్మాలి. 19వ వచనం చూడండి, నా మాట. Great God. గొప్ప కార్యములు చేసినవాడా, ఓ గొప్ప కార్యాలు చేయవాడు. 21వ వచనం చూడండి, నా మాట. Please read that verse louder in the eyes of the in the ears of the people of God. 21వ వచనం 71, 21. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. I have restored my faith, ప్రభువా, నా జీవితాన్ని, నా గొప్పతనాన్ని పాడు చేసుకున్నాను. restored my body. నా శరీరాన్ని నాశనం చేసుకున్నాను. Excused, for adultery and wickedness and many things, at least from my heart. నా యొక్క హృదయంలో నాకు అర్థమవుతుంది ఏంటంటే, నా శరీరాన్ని పాపం కొరకు, వ్యభిచారం కొరకు పాడు చేసుకున్నాను. Lord, revive me. ప్రభువా, నన్ను బ్రతికిచ్చయ్యా. That is the prayer tonight. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన ఒకవేళ అదైతే We humble ourselves. మళ్ళీ మనం తగ్గించుకొని God will revive me and revive everyone who hear God's word. దేవుని మాట వినే ప్రతి ఒక్కరిని, నిన్ను నన్ను ఆయన బ్రతికిస్తాడు. Is he God faithful in his word? ఏమండి, దేవుడు తన మాటలు బట్టి నమ్మకస్తుడా కాదా? We read a familiar verse. అందరికీ తెలిసిన మాట మరొకటి చదువుకుందామా? Otherwise,
యెషయా గ్రంథం Great words of the prophet. ప్రవక్త యొక్క గొప్ప మాటలు. Isaiah 57, 57వ అధ్యాయము, verse 15. 57వ అధ్యాయం 15వ వచనము. See that word, Isaiah 57 and 15. 57వ అధ్యాయం 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడిలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద నివసించుచున్నాను. 15వ వచనం. Say the high and the lofty one, మహోన్నతుడు ఇలాగ చెప్తున్నాడు, live in eternity. నేను నిత్య నివాసిని ఉన్నాను. Temporal being, I am the eternal one. నేను నిత్యుడను, మీరు తాత్కాలిక జీవులు. You know that I dwell in the high and the holy place. మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నేను నివసించువాడని మీకు తెలియదా? Live in heaven. నేను పరలోకంలో నివసిస్తున్నాను. I want to tell you, I want to deal, I want to dwell in your heart. కానీ ఈ రాత్రి ఆయన ఏమంటున్నాడు తెలుసా? పరలోకంలో ఉంటా, కానీ నువ్వు తగ్గించుకుని నీతో ఉంటా. Who will experience the revival in their heart? ఎవరు తమ జీవితాల్లో ఉజ్జీవాన్ని అనుభవిస్తారు? Who will enjoy the presence of God in their heart? ఎవరు తమ హృదయంలో దేవుని సన్నిధిని అనుభవిస్తారు? 15వ వచనం, రెండో భాగం. Dwell in a high and lofty place, and at the same time with him who has a contrite and a humble spirit. వినయము గల వారి యొద్ద దేన మనసు గల వారి యొద్ద నివసించుచున్నాను. I live in heaven. నేను పరలోకములో ఉన్నాను, I dwell in eternity. నిత్యత్వములో ఉన్నాను. I dwell in the heart of a person who confesses it. కానీ ఎవరైతే తన పాపాలను ఒప్పుకొని వినయ మనస్కులై ఉంటారో వారితో ఉంటాను. Has a broken heart in my presence. వినయము గలవారు, అలాగే దేన మనస్సు కలిగిన వారు ఎవరై ఉంటారు? Friend of his sin. తన పాపమును బట్టి ఎవరైతే పశ్చాత్తాపడతారో, So sad that his life is not used for me. అయ్యో నా జీవితం దేవుని కొరకు ఉపయోగకరంగా లేదని ఎవరైతే విచారిస్తారో, 15వ వచనం చూడండి. The Lord says, అప్పుడు దేవుడు అంటున్నాడు, my business is to revive the spirit of the humble people. ఆ దేన మనస్కులను ఉజ్జీవింపజేయటమే నా పని. I revive their spirit. వారి యొక్క ఆత్మను ఉజ్జీవింపచేస్తాను. రెండవదిగా Revive the hearts of the contrite one. అలాగే చూడండి, అలాగున దేన మనస్కుల యొక్క హృదయమును ఉజ్జీవింపచేస్తాడు. Revive my spirit and my heart. నా ఆత్మను నా హృదయం రెండింటినీ ఉజ్జీవింపచేస్తాడు. Revives me from inside. ఆయన నన్ను అంతరంగ భాగాల్లో ఉజ్జీవింపచేస్తాడు. Revival may be seen outside in every aspect of life, that I hate every form of sin and live for the glory. లోపల వచ్చిన ఉజ్జీవం బయట కనపడటానికి నేనేం చేస్తానంటే ప్రతి విధమైన పాపాన్ని ద్వేషిస్తాను. Do you have a habit of spending time and crying in the presence of God? ఏమండి, దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి అనుభవం నీకుందా? Do you think that children are not being obedient? అయ్యో పిల్లలు నా మాట వింటలేదు అనుకుంటున్నావా? And the parents think that the children are not coming to the level of God, expecting God. అలాగే తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు, దేవుడు ఆశపడే జీవితం నా బిడ్డలు గడపలేకపోతున్నారే. ఎందుకో తెలుసా? Not seeing repentance in our heart. ఎందుకంటే వారు నీ జీవితంలో నీ హృదయంలో ఆ యొక్క పశ్చాత్తాపాన్ని చూడలేకపోతున్నారు. See parents crying about their sin, confessing their sin, rectifying their life. They will automatically come and follow that path. పిల్లల గనక తల్లిదండ్రులు కన్నీరు గార్చడం, వారు చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడటం గనక చూస్తే, Tonight, God is looking only few things. ఈ రాత్రి కేవలం ప్రియులారా దేవుడు కొన్నే చూస్తున్నాడు. మొట్టమొదటిది, Contrite, a broken heart. చూడండి, నలిగిపోయినటువంటి హృదయం, Broken heart. వినయము గల ప్రాణము. Number two, రెండవదిగా humble spirit. వినయము గల ఆత్మ. మూడవదిగా Thirsty for the revival from God. ఉజ్జీవం కొరకు, దేవుని నుండి వచ్చే ఉజ్జీవం కొరకు తృష్ణకునేటువంటి వారు. Lord, I am not useful to you. ప్రభువా, నేను నీకు ఉపయోగంగా లేనయ్యా. I am not useful for the people of God. నిజంగా నేను దేవుని సంఘానికి ఉపయోగంగా లేనయ్యా. I eat and do many things, but my life is a use. నేను తినుతున్నాను, అన్నీ చేస్తున్నానులే, కానీ నా జీవితం నిష్ప్రయోజనంగా ఉంది. Is that your condition? అయ్యా, ఈ రాత్రి నీ పరిస్థితి అదా? Lord is calling. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. God is helping us to revive. ప్రభు మనకు ఉజ్జీవానికై సహాయపడుతున్నాడు. Chapter 6. హోషేయ గ్రంథం చూడండి, 6వ అధ్యాయము. I'm going to speak for a long
ఎక్కువ సమయం నేను తీసుకోనిలే. chapter 6. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం. Speaks of Israel who have gone away from God. దేవునికి దూరమైన ఇశ్రాయేలు గురించి హోషేయ మాట్లాడుతూ ఉన్నాడు. The prophets of God spoke to them. ప్రజలు దేవుని యొక్క ప్రవక్తలు ఎప్పుడైతే ప్రజలతో మాట్లాడారో Come back and repent of this. వారు తిరిగి వచ్చి తమ పాపములు బట్టి పశ్చాత్తాపడాలని దేవుడు ఆశపడ్డాడు. Chapter 6 verse 2. 6వ అధ్యాయం 2వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. Expecting God to do great revival today or tomorrow. ప్రియులారా, రేపు కానీ లేదా ఎల్లుండి కానీ గొప్ప ఉజ్జీవం దేవుడు చేస్తాడు అని ఎదురు చూస్తున్నారు. To revive give us a great powerful and a strong life. ప్రియులారా, ఒక ఉజ్జీవమైనటువంటి బలమైన జీవితాన్ని దేవుడు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. Not after 2 years. ఆయన ఏదో 2 సంవత్సరాల తర్వాత కాదు. They experience it today or tomorrow. వారు అంటున్నారు 2వ రోజు కానీ లేదా 3వ రోజు కానీ అంటున్నారు. 6వ అధ్యాయం. I recommend you to read those words. మీరు ఆ మాటలు మరలా చదవాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. They called each other and said, verse 1, come, let us return to the Lord. చూడండి, వారు 6వ అధ్యాయం 1వ వచ్చిన ప్రకారం ఒకరినొకరు పిలుచుకున్నారు. రండి రండి, మనము దేవుని వైపు మరలుదాం. Come, he will revive us. రండి, ఆయన మనల్ని ఉజ్జీవింపజేస్తాడు. He will not have mercy upon you. ఇదిగో ఆ అన్నకు మన మీద కనికరం ఉండదు. If you go and talk to certain brothers, they will not forgive your sin. కొంతమంది సహోదరుల దగ్గరికి వెళ్ళి అన్న క్షమించంటే వాళ్ళు క్షమించరు. You go to rectify, you come out with your quarrel. నువ్వు వెళ్ళి దాన్ని అంతా సరి చేసుకుందామని వెళ్తావు, కానీ ఇంకా గొడవ ఎక్కువ చేసుకుని బయటకు వస్తావు. మానవ స్వభావం అది అన్నమాట చాలా మంది. The nature of God, కానీ దేవుని స్వభావం ఏంటండి? when you come for revival, you will never come back in disappointment. ఉజ్జీవం కొరకై నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిరాశతో నువ్వు వెను తిరిగి రావు. Let's come, let's pursue the knowledge of the Lord. Verse 3. రండి రండి, దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకుందాం అంటున్నారు 3వ వచనములో. సహోదరులు, మీరు ఆ మాటలు చదవాలి. ఇంటికి వెళ్ళండి, Pray alone. ప్రార్థన ఒంటరిగా చేయండి. Lord, give me some prayer partner. ఒంటరిగా ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ప్రార్థన భాగస్వాములు కావాలయ్యా. You sitting there at the back. బయట కూర్చున్నటువంటి వారులారా, You have prayer partners. మీకు ప్రార్థన భాగస్వాములు ఉన్నారా? How many hours that you waste in a week? వారంలో ఎన్ని గంటలు వ్యర్థం చేస్తున్నావు? Lord, give me some prayer partners. ఓ ప్రభువా, ప్రార్థనాపరులైనటువంటి సహోదరి నాకు దయచేయి. Daniel was a great revived person. ఏమండి, దానియేలు ఎందుకు అంత ఉజ్జీవం పొందినవాడు? Strong colleagues who could spend time in the presence of God, praying together. ప్రార్థనా పరులు కలిసి ప్రార్థన చేయగలిగినటువంటి సహచరులు అతనికి బలవంతమైన వారు ఉన్నారు. Friends who will sit with you and pray together. మీతో కలిసి కూర్చొని ప్రార్థన చేసేటువంటి స్నేహితులు మీకు ఉన్నారా? You go and confess your sins to them. కనుక నీ పాపాలు వారి దగ్గర ఒప్పుకునే వాళ్ళు ఉన్నారా? And they confess it to you. వారు కూడా వారి పాపాలు నీతో ఒప్పుకొని ఇద్దరు కలిసి దేవుని సన్నిధిలో Weep and say, Lord, our life is sin. ఏడ్చి కన్నీరు కార్చి, ప్రభువా మా జీవితం పాపమయమై ఉందయ్యా. Lord is able to revive our life. ప్రభు అప్పుడు అలాగ మనం చేస్తే ఉజ్జీవింప చేస్తాడండి. So Hosea, హోషేయ గ్రంథంలో number of times the revival is mentioned. చాలా సార్లు ఉజ్జీవం అనే పదం వాడబడింది. Hosea chapter 14. 14వ అధ్యాయానికి రండి. Come to this beautiful book. మీరు ఈ చక్కని గ్రంథానికి వస్తూ ఉండగా It talks about revival. ఉజ్జీవం ఉజ్జీవం గురించి మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము 7వ వచనము. Come repenting of your sin. మీరు గనక మీ పాపముల బట్టి పశ్చాత్తాపడుతూ వస్తే I will be like a dew to Israel. Verse 5. 5వ వచనంలో ఆయన ఇశ్రాయేలుకు నేను మంచు వలె ఉంటానంటున్నాడు. Heal their backsliding. వారి యొక్క ఆ వెనుకబడి జీవితాన్ని నేను స్వస్థపరుస్తాను. 6వ వచనం, Branches shall spread and the beauty shall be like the olive tree. అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టు కలిగిన సౌందర్యం దానికి ఉంటుంది. And the Lord says, నువ్వు రా అంటున్నాడు దేవుడు. I will increase your spiritual beauty. నీ యొక్క ఆత్మీయ అందాన్ని పెంచుతా, Family a blessing to the assembly. నీ కుటుంబం సంఘానికి ఆశీర్వాదకరంగా మారుస్తా. Pray tonight, Lord, I want to have that position among God's people. ప్రియులారా, ఈ రాత్రి అదిగో దేవుని ప్రజల మధ్య అలాంటి జీవితం నాకు కావాలని ఎవరు ప్రార్థన చేస్తారు? Please read that verse 7. 7వ వచనం చదువుదామా? In Telugu. తెలుగులో ఎలా ఉందో చూద్దాం. Please read in 7.
అతని నీడ యందు నివసించువారు మరలి ఒత్తురు. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. లెబనోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. ఎంత గొప్ప వివరణ అండి, What a great promise. ఎంత గొప్ప వాగ్దానం అండి. Lord, ప్రభువా revive me. నన్ను బ్రతికిస్తావా? Lord, will you revive us again that we rejoice in you? మేము నీ యందు సంతోషించినట్లు మమ్మల్ని తిరిగి బ్రతికిస్తావా? ప్రవక్త అంటున్నాడు, Who have the desire ఎవరికైతే అలాంటి కోరిక ఉంటుందో shall revive like grain. వారు ఎలాగంటే ధాన్యం వలె వారు ముక్కుతారంట. Burst and grow and produce great fruit. ఆ ధాన్యం ఏమైందండి, అది విస్తారమైన ఫలాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. Like the wine. ఎలాగూ ద్రాక్షావళి వలె అంట. And the scent of the wine will be the wine of Lebanon. ఆ ద్రాక్షారసపు వాసన ఎట్లా ఉంటుందండి, లెబనోను వలె అది పరిమళిస్తుంది అంటున్నాడు. చాలా వివరణ ఉంది ఇక్కడ. హబక్కు గ్రంథానికి వెళ్దాం రండి. 3వ అధ్యాయము, హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. ఉజ్జీవాని గురించి ఎన్ని మాటలు ఉన్నాయండి. Did you pray the Lord, show me how I can be revived? మీరు గనక ప్రార్థన చేస్తే, ప్రభువా నేను ఎలా తిరిగి ఉజ్జీవాన్ని పొందుకోగలనని అడిగితే, నేను ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభు ఈ మాటలు నాకు చూపించాడు. ఏముందండి ఉజ్జీవం అంటే? ఉజ్జీవాని గురించి బైబిల్ చెప్తుంది ఇదే. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యము నూతనపరచుము. Lord, revive us in this days, in this season, before the days or this year has passed. ఈ సంవత్సరం గతించక ముందే ప్రభువా నన్ను ఉజ్జీవింపచేయి. Lord, do it in this year, not in the next year. ఇదిగో ఈ సంవత్సరంలోనే చేయి, వచ్చే సంవత్సరం కాదు. Is there anybody praying like that? ఇలాంటి ప్రార్థన ఎవరన్నా చేస్తున్నారండి? Do you revive in this year? ప్రభు ఈ సంవత్సరంలో నేను ఉజ్జీవం పొందాలయ్యా. గత సంవత్సరాలు నేను వదిలిపెట్టేస్తున్నాను, నేను నిన్ను దుర్వినియోగం పరుచుకున్నాను. This should be true of everybody. ఏమండి, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తవం అన్నమాట. The prayer of the prophet. ఇది ప్రవక్త యొక్క ప్రార్థన. Habakkuk is praying in the presence of God. హబక్కూకు అనే ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నాకు ఉజ్జీవం కావాలి. This year, before this year. ఈ సంవత్సరం గతించక ముందే ఇది జరిగిచ్చయ్యా. ప్రభువా ఇప్పుడే చెయ్యయ్యా. The Lord do it. ప్రభు చేస్తాడా? Will He revive us? ఆయన ఉజ్జీవం చేస్తాడా? We come to the last part of this. 3వ అధ్యాయం ఆఖరి భాగానికి రండి. What is revival? ఉజ్జీవం అంటే ఏమిటి? Revival is not getting that, you double your salary. ఉజ్జీవం అంటే ఏంటంటే నీ జీవితం రెండంతలు అవటం కాదు. Revival is not that, next week you are going to have 10 sarees together. ఉజ్జీవం అంటే వచ్చే వారానికి 10 చీరలు వస్తాయి నీకు, అది కాదు. Revival is not that you are going to have a new car and a new house. ఉజ్జీవం అంటే కొత్త కారు కొత్త ఇల్లు వచ్చింది, అది కాదు. నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో Sometimes. నువ్వు సంతోషపడవచ్చు, You are disappointed. కానీ కొద్ది కాలం తర్వాత ఆ వచ్చిన ఆనందం పోయిద్ది. Now, do you know what is revival? మరి ఉజ్జీవం అంటే ఏందో తెలుసా? Chapter 3. 3వ అధ్యాయం, Habakkuk chapter 3. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17. 17వ వచనము చదువుదామా? Whatever that it may be taken away. మీకు ఒకవేళ అది పోవచ్చు. You come to see that, many of the things that you expected will go away. నువ్వు ఆశపడి ఎదురు చూసినవన్నీ నేను వదిలిపెట్టి వెళ్ళొచ్చు. అది వివరణ ఇక్కడ ఉన్నాయి. Please read that word. చదువుదామా? 3వ అధ్యాయం 17వ వచనము Read that word. జాగ్రత్తగా ఆలకిద్దాం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయి ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, The resources that they thought will make them enjoy, it's going in. సంతోషాన్ని ఇస్తాయి అనుకున్న వనరులన్నీ వారిని విడిచిపోయాయి. What is revival? ఉజ్జీవం అంటే అదండి. 18వ వచనం చూడండి. ఉజ్జీవం అంటే ఇది. When I lose every most essential things in my life, నా జీవితానికి అత్యవసరమైన అన్ని నేను పోగొట్టుకున్నప్పటికీ I realize that my God is greater than Almighty. నాకున్న అవసరతల కంటే కూడా నా దేవుడు గొప్పవాడని నేను తెలుసుకుంటున్నాను. He is not only the one who is able to give, but He is also able to take away, in order that I rejoice in Him. నేను ఆయన యందు సంతోషించడానికి, ఆయన ఇవ్వటానికి సమర్థుడే కాదులే కానీ ఆ సంతోషం పోకుండా ఉండటానికి దాన్ని తీసివేయగల సమర్థుడు. ఇదండి ఉజ్జీవం అంటే.
18వ వచనం, నేను నీ యందు సంతోషిస్తా, I will rejoice in the God of my salvation. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషిస్తా. I get a promotion, నాకు ఉద్యోగంలో పదోన్నతి వచ్చినప్పుడు కాదు, a perfect strength, నాకు మంచి జీవితం ఉన్నప్పుడు కాదు, in the midst of difficulties and lacking things. నా కష్టంలో కూడా, నా అవసరతల్లో కూడా The Spirit of the Lord enabled me to rejoice in the Lord. పరిశుద్ధాత్మ దేవుడు నా దేవుని యందు నేను సంతోషించినట్లు నన్ను బలపరుస్తున్నాడు. Know that it is not the money, it is not the health, but God is my real strength. నా డబ్బు, నాకున్నటువంటి ఏదో ఉద్యోగం ఏది కాదు నాకు సంతోషించేది, కానీ నా దేవుడే నా బలం. Are you listening? అమ్మా వింటున్నారా? Read verse 19. 19వ వచనం చదవండి. సహోదరులు ఒకరు చదవండి, గట్టిగా చదవండి. Verse 19. 19వ వచనం, This should be the testimony of your life. ఏమండి మీ జీవిత సాక్ష్యం ఇదై ఉండాలి. Brothers, I'm glad that you have come to the meeting. సహోదరులారా, యవనస్తులారా, మీరు వచ్చారు, సంతోషం. You should make this decision tonight. అయితే ఈ రాత్రి ఇదిగో మీరు ఈ నిర్ణయం తీసుకోవాలి. Not even if you take anything and everything from me. ప్రభువా, నా దగ్గర నుండి ఏది ఉన్నా ఏది తీసేసినప్పటికి కూడా Help me to be like the prophet Habakkuk. హబక్కులాగా నేను ప్రార్థన చేయటానికి సహాయం The చేయ. Lord is teaching Habakkuk. ప్రభు హబక్కుతో బోధిస్తున్నాడు, And he is teaching us. ఆయన మనతో కూడా బోధిస్తున్నాడు. You do not have sufficient things needed for your life. మన జీవితానికి సరిపోయినవి లేకపోయినప్పటికి కూడా Be able to rejoice in the Lord. మనము ప్రభువును బట్టి సంతోషించగలుగుతాం. Job did that. When he lost property and children, he said, God gave and God took it away. May his name. యోబు గారు ఉన్నవన్నీ పోగొట్టుకున్నప్పటికి, బిడ్డలను పోగొట్టుకున్నప్పటికి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. Now please read verse 19. చదవండి. 19వ వచనం ఒకరు, నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడీ కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. Blossoming trees, చూడండి, అంజూరపు చెట్టు అలాగ వికసించకపోయినా, fruits in my barn, అలాగే నాకు ఒలీవ చెట్టు కాపు లేకపోయినా, unbalanced much. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా, God is my strength. కానీ ఎప్పుడైతే దేవుడు నా బలమై ఉంటాడో, Make my feet like the deer's feet. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. Make me to stand in a higher place. నన్ను ఉన్నత స్థలముల మీద ఉంచుతాడు. What a precious truth. ఎంత అమూల్యమైన సత్యం. I have to close this meeting. నేను ఇక్కడ ముగించాలి. Do you know which is the greatest chapter, no, longest psalm chapter in the Bible? బైబిల్ గ్రంథంలోనే చాలా పెద్ద కీర్తన ఏదో మీకు తెలుసా? ఏ కీర్తన? మీరందరూ బాగా తెలివిగా ఉన్నారు. Do you know how many times word revival is found in Psalm 19? 119వ కీర్తనలో ఎన్నిసార్లు మమ్మల్ని బ్రతికించు లేదా ఉజ్జీవింపజీవని అడుగుందో తెలుసా? All the verses of the Bible, బైబిల్ గ్రంథంలో ఉన్న వచనాలన్నిటిలో I have found more verses of revival than in any other part of the మిగతా పుస్తకాల కంటే కూడా ఎక్కువగా 119వ కీర్తనలో ఆ మాట నేను కనుగొన్నాను. Bible. Some of them. కొన్ని చదువుదామా? Make sure that you read that verse. ఆ మాటలు మీరు చదువుతున్నారో లేదో చూసుకోండి. From the beginning, we will just go. 119 I like to read every verse. అన్ని వచనాలు చదవాలన్న ఆశ నాకు ఉందిలే, కానీ To read, I can read. మీరు I'm in a hurry to go. కనుక మీరు కావాలంటే చదివి వినిపిస్తాను. Meanwhile, I want you to pray. Tomorrow, two meetings and other days, I want your prayer. The Lord should give us the word to preach the word of God. అలాగే రేపు ఎల్లుండి కూడా కూడికలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని దేవుడు మాకు ఇవ్వాలి, అందుకొరకు ప్రార్థించండి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. కొన్ని మాటలు చదువుదామా? 119వ కీర్తన 25వ చరణం చూడండి. నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. Lord, my life is. It says that I pray, save me. Is that verse 25? Yes, I yes. pray, send prosperity. నీ వాక్యము చేత నన్ను Sorry, I took the 25. 119 and verse 25. ఇట్ ఈస్ దేర్. Please read that again. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. Drowned in worldliness, drowned in wickedness. చూడండి ఏమంటున్నాడు, ఆ దుష్టత్వంలో మునిగిపోయి ఉన్నాను. I live loving the things of the world. నేను దేవుని యొక్క క్రియలను ప్రేమిస్తూ బ్రతుకుతాను. Revive me according to your word. నీ వాక్యము చేత నన్ను బ్రతికిచ్చయ్యా. We close the meeting. కూడిక ముగిస్తుండగా Verse 50. Verse 50. 50వ వచనం, The word of God that revives our. ఏమండి దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది. Read that word. ఆ వాక్యం చదువుదామా?
నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. It's the word of God that gives life to our life. మన జీవితాలకు జీవమునిచ్చేది దేవుని వాక్యమే. It's not because of our righteousness, మన నీతిని బట్టి కాదండి, because of the righteousness of God. ఆయన నీతిని బట్టి బ్రతుకుతాం. Verse 40. చూడండి 40వ వచనము, నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. Revive me, not because of me, revive me of your righteousness. నన్ను బట్టి కాదయ్యా, నీ నీతిని బట్టి నన్ను బ్రతికించు. Lord, I want revival. ప్రభువా నాకు ఆ ఉజ్జీవం కావాలి. You will revive me. నీవు నన్ను బ్రతికిస్తావని నేను నమ్ముతున్నాను. Why? ఎందుకు? Read verse 50. 50వ వచనం చూద్దాం. You give me revival because your word has promised. నీ వాక్యము నాకు వాగ్దానం చేసింది కాబట్టి నాకు ఉజ్జీవిస్తాను. God of God promises that everyone who wants revival will be given revival. ఉజ్జీవాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది, ఇస్తాను అని. Why revival will come? ఎందుకండి ఉజ్జీవం కావాలి? 88వ వచనము, 159. అలాగే 159. God is a loving father. ఎందుకంటే దేవుడు ప్రేమగల తండ్రి. Loving kindness of God will bring revival. దేవుని యొక్క దయ, ఆయన కృప మనకు ఆ యొక్క ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. Not because of my faith. నా యొక్క నమ్మకత్వాన్ని బట్టి కాదు నాయన. Because in the Bible you are revealed as a loving father. నీవు ప్రేమ కలిగినటువంటి కృప కలిగిన దేవుడుగా నీవు బయలుపరచబడ్డావు కాబట్టి Kindness will bring revival. నీ కృప నన్ను బ్రతికిస్తుందయ్యా. Down the verse 159 and verse 18. 159 అలాగే 88వ వచనములు. I said that God will give promises, revival because he has promised it. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆయనే ఇస్తాడు అనే పై వచనాల్లో చూచాం. The law of God that whoever wants revival, God will. ఎవరైతే ఆశపడతారో దేవుని ప్రేమ వారికి ఖచ్చితంగా ఉజ్జీవాన్ని ఇస్తుంది. Psalm 159. 159వ వచనం. 159. 159. Many verses that I find. చాలా వచనాలు ఉన్నాయి నేను చూసినవి. I'm going to close it. నీ న్యాయ విధులను బట్టి లేదా యెహోవా చిత్తము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు, నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. According to your loving kindness, నీ యొక్క కృప చొప్పున అంటున్నాడు. revive. నన్ను బ్రతికిచ్చయ్యా, ఆయన చెప్తుంది అదే. Revive me, Lord, according to your loving kindness. నీ కృప చొప్పున నన్ను బ్రతికించు ప్రభువా, According to your grace, revive me. నీ కృప చొప్పున నన్ను బ్రతికించు, According to your mercy, you revive me. నీ కనికరము చొప్పున నన్ను బ్రతికించయ్యా. Lord, revive me because your word can revive me. ఎందుకంటే నీ వాక్యం నన్ను బ్రతికిచ్చింది కాబట్టి బ్రతికిచ్చయ్యా అంటున్నాడు. Your eyes, please. కళ్ళు మూసుకుందామా, అందరం మోకరిద్దామా, అటు ఇటు చూడబాకండి. Please search your, maybe you all search my heart. ఒక్కసారి మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ప్రభువా, My heart truly wants revival. నిజముగా నా హృదయం నాయన ఉజ్జీవాన్ని కోరుకుంటుందా? Or am I satisfied with the sinfulness and the worldliness of my life? లేదా ఈ లోక కార్యాలను బట్టి పాపమును బట్టి నేను తృప్తి చెందుతున్నానా? Satan hath hardened my heart. అపవాది నా హృదయాన్ని కఠినపరిచాడు. My friends have disordered my life. నా స్నేహితులు నా జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చారు. Lived in wickedness. నేను దుష్టత్వంలో బ్రతుకుతున్నాను. Become like a prodigal son. అయ్యో, నేను తప్పిపోయిన కుమారుడి వలె మారిపోయానయ్యా. ఏ యవనస్తుడు చెప్తాడు ఈ రాత్రి, Sorry. ప్రభువా నన్ను క్షమించయ్యా, To come back to you. నేను నీ దగ్గరికి తిరిగి వస్తానయ్యా. I love you. తండ్రి, నేను నిన్ను ప్రేమిస్తాను. Son of God, I want you loved me and gave himself for me. కుమారుడా, నీవు నన్ను ప్రేమించి నా కొరకు నిన్ను నువ్వు అప్పచెప్పుకున్నావు కదయ్యా. I love you and gave myself. ఈ రాత్రి నాయన నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీకు అప్పచెప్పుకుంటా. Son of God. పరిశుద్ధాత్మ దేవుడా, Search every aspect of my life. నా జీవితంలో ప్రతి దశను కూడా పరిశీలించు. No corner, there is nowhere that is hidden from your sight. పాపము దాచి ఉంచబడిన ఏ మూల కూడా నా జీవితం లేకుండా చేయ్యా. I have dishonored you. నేను నిన్ను ఎంతో అవమానపరిచాను. I am dissatisfied because of నా జీవితాన్ని బట్టి నువ్వు అసంతృప్తిగా ఉన్నావు. Lord, I hate my life. ప్రభువా, నా జీవితాన్ని నేనే ద్వేషించుకుంటున్నా. Give my life in your hand. అయితే ఈ రాత్రి నా జీవితం నీ చేతులకు అప్పచెప్తాను. Who will say that tonight? ఈ రాత్రి ఎవరు చెప్తారండి అలాంటి ప్రార్థన? ఎవరు చేస్తారు? Wants to have a revival in our. దేవుడు అలాంటి వారి జీవితాల్లో ఉజ్జీవం తీసుకురావాలని I want ఆశపడుతున్నాడు. you to pray for me. నా కొరకు మీరు ప్రార్థన చేయాలి. You should pray for Sudhakaranna. అలాగే సుధాకరణ కోసం ప్రార్థన చేయాలి. Bring revival in the hearts of my people. ప్రభువా, నా ప్రజల హృదయాల్లో ఉజ్జీవం తీసుకురా. Husband,
నా భర్తలో, my wife, నా భార్యలో, నా బిడ్డల్లో, నా జీవితంలో ఉజ్జీవం పొందాలనుకుంటున్నాను. assembly need to be revived. నా సంఘానికి ఉజ్జీవం కావాలి. So my life have become a hindrance for that. నా జీవితం దానికి ఆటంకంగా నా జీవితమే మారింది. Because of my worldliness and crooked life, revival has not come to this assembly. నాలో ఉన్నటువంటి లోక ఆశల చేత, దుష్టత్వం చేత ఇలాగ మారిపోయింది. Because of me and my family, city of Kurnool is not blessed. అయ్యో, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి కర్నూలు పట్టణానికి దీవెన రావట్లేదు. ఎవరు చేస్తారు ఇలాంటి ప్రార్థన? ఎజ్రా చేశాడండి, Nehemiah prayed that. నెహెమ్యా ప్రార్థన చేశాడండి, దావీదు ప్రార్థన చేశాడు, Psalmist prayed that. కీర్తనాకరుడు ప్రార్థన చేశాడు. God revive me. ప్రభువా మమ్మల్ని బ్రతికిచ్చయ్యా. Greatest need. ఏమండి, ఈనాటి అవసరత అదే. Not my greatest need. డబ్బులు కాదు మన అవసరత, Not my greatest. బట్టలు కాదు మనకున్న అవసరత, My greatest. ఆహారం కాదు నేడు మనకున్న అవసరత. I am revived by you. You are able to provide all those things richly. ప్రభువా, నేను నీ చేత కనుక ఉజ్జీవింపబడితే నా అవసరాలన్నీ కూడా సమృద్ధిగా తీర్చగలవాడు. If I seek you and seek your righteousness, seek your revival, all things will be added. నేను నిన్ను, నీ నీతిని, నీ యొక్క ఉజ్జీవాన్ని కోరుకుంటే అన్ని జత చేస్తావు. Lord, because of my worldly life, ప్రభువా, నా లోకానుసారమైన జీవితాన్ని బట్టి education is disturbed. నా యొక్క చదువు పాడైపోయింది, Promotion is disturbed. నాకున్న వచ్చే పదోన్నతి పోయింది, Not many times by the authorities in judging of my sinfulness. నా యొక్క పాపమును నేను అనేక సార్లు తీర్పు తీర్చుకోలేకపోతున్నాను. Till I come and break bread. అయినాగా నేను వచ్చి రొట్టె విరుస్తాను. Heart is hardened. నా యొక్క హృదయం కఠినపరచబడింది. You can convict me of my sin. నా పాపాలను ఎవరు నాకు ఒప్పింపజేయలేకపోతున్నారు. అయినా ప్రభువా, Lord, revive me. నువ్వు నన్ను, That the revivers, that your people may rejoice. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు ప్రభువా, నువ్వు నన్ను మరలా బ్రతికించవా. Thank you to telling me that revival is to love the Lord. ఉజ్జీవం అంటే దేవుని ప్రేమించటమని, Love God's word. దేవుని వాక్యాన్ని ప్రేమించటమని, Every form of wickedness. ప్రతి విధమైన దుష్టత్వాన్ని దేశించటమని తెలియజేసినందుకు వందనాలు. Revival is complete dedication to the will and the program of God. ఉజ్జీవం అంటే సంపూర్ణంగా దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకి సమర్పించుకోవటం. Lord has spoken to you. ప్రభు మీతో మాట్లాడితే Wow. మోకరిల్లండి, The presence of God. మోకరించండి దేవుని సన్నిధిలో. Thank you, Lord, for speaking. ప్రభు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. Let not this word never go away from me. ఈ మాటలు నేను వ్యర్థంగా ఎప్పుడు పోగొట్టకుండా చూడు. I want to be revived. My family to be revived. నేను- My assembly to be నేను ఉజ్జీవం పొందాలి, నా కుటుంబం ఉజ్జీవం పొందాలి, నా సంఘం ఉజ్జీవం పొందాలయ్యా. anything and everything and anyone who is a hindrance for the revival of my life. దాని ఆటంకానికై ఉన్న ఏదైనా ఎవరినైనా తీసివేసేయ్యా నా జీవితం నుంచి. And your prayer will be heard in the presence of ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. God. Those who are hunger and thirst for righteousness. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అని అంటున్నాడు. Thank you, elders, for this opportunity to come to your assembly. మీ సంఘానికి వచ్చి ఇలాగ దేవుని వాక్యం ఇచ్చి బోధించే అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు వందనాలు తెలియజేస్తున్నాను. Of God for arranging this meeting. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి దైవజనులకు కూడా అందరికీ హృదయపూర్వక వందనాలు. Thank God